హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో 2 మీటర్స్ క్లాత్తో విత్ లైనింగ్ అంగరఖా కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. చివరి వరకు చూడండి. లుక్ అయితే ఇలా ఉంటుందండి ఫినిష్ అయ్యాక. ఫస్ట్ మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్నామండి క్లాత్ని. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది క్లాత్ది. విడ్త్ 14 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకున్నాను. కింద మనకి ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ 7 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ పెట్టాను. ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అండి. 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ ఇచ్చి 11 ఇంచెస్ పెట్టాను. 14 ఇంచెస్కి మనం వేస్ట్ దగ్గర ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. అది వచ్చేసి 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 21 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి హిప్ మార్కింగ్ చేసుకోవాలి. హిప్ లెంత్ 40 అయితే బై 4 10 వచ్చింది. 10 ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మార్జిన్తో పాటు పెట్టిన లెంత్ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకోవాలండి. తర్వాత కిందికి ఎంతవరకు ఆ చివర వరకు గీసుకోవాలండి. ఆర్మ్ హోల్ కోసం పైనుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫ్రీ హ్యాండ్తో ఇలా ఒక కర్వ్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం 3 ఇంచెస్ పెట్టానండి. నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక కర్వ్ గీసుకున్నాను. నెక్ కట్ చేయకుండా మిగతా అంతా కట్ చేసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ నుంచి కింది బాటం వరకు. ఇక్కడ వేస్ట్ దగ్గర హిప్ దగ్గర కట్స్ ఇచ్చుకుంటున్నాను. స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది 18 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం. డబల్ ఫోల్డ్ చేసుకొని ఓపెన్ సైడ్స్ మన వైపు ఉన్నాయి, నా వైపు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఓపెన్ సైడ్స్ నుంచి 4 ఇంచెస్కి పైనుంచి చివరి వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి యువతలకి పెట్టుకుంటున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాను. నెక్ కట్ చేయకుండా మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేయాలండి. ఫ్రంట్ పార్ట్కి కూడా మన వైపు ఓపెన్ సైడ్స్ ఉన్నాయండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మన వైపు ఫోల్డెడ్ సైడ్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కట్ చేశాను. బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. 4 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర ఫోల్డ్ చేసుకుంటున్నానండి క్లాత్ కిందికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూద్దాము. 3 ఇంచెస్కి షోల్డర్ మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కర్వ్డ్ వీ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలండి. అదే వీ షేప్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఆ 4 ఇంచెస్ పార్ట్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా మనం రైట్ సైడ్ చేస్తున్నామండి. బ్యాక్ పార్ట్కి రాంగ్ సైడ్ చేసాము. ఇలా కట్ చేసుకుంటున్నాను. కటింగ్ అయిపోయిన తర్వాత మనం రిమూవ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటే అంగరఖా స్టైల్ మనకు అర్థమైపోతుందండి, వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. మన వైపు ఫోల్డెడ్ సైడ్ ఉండాలండి, ఆపోజిట్ వైపు ఓపెన్ సైడ్స్ ఉన్నాయి. 4 ఫోల్డ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ వైపు లెంత్ వచ్చేసి 9.5 పెట్టాను. హ్యాండ్ లెంత్ 15 ఇంచెస్ ఉంది.
హ్యాండ్ కిందన విడ్త్ 6 ఇంచెస్ ఉంది. పైనుంచి ఒక 3 ఇంచెస్ డౌన్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచి ఇలా ఒక ఎస్ షేప్లో డ్రా చేయాలి. చేశాక ఆ పాయింట్ని కింది పాయింట్ని కలిపేసుకున్నాను. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ సెంటర్ తెలియడానికి మధ్యలో ఒక కట్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా కొంచెం కట్ చేసుకొని, ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అక్కడ కూడా ఒక కట్ పెట్టుకున్నాను. ఈ విధంగా బేసిక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పట్టీ సెట్ చేసుకోవాలండి. పైన నెక్ దగ్గర క్రాస్ ఉండాలి, కిందంతా స్ట్రైట్గా ఉండాలి. అలా చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి చూపించిన విధంగా. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్ కట్ అవ్వకుండా అలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఆ పట్టీని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ అంగరక్క మనం స్టైల్ ఎలా సెట్ చేయాలంటే, ఫస్ట్లో మనం 4 ఇంచెస్కి ఒక మార్క్ డ్రా చేసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ పాయింట్ దగ్గర నుంచి బయటికి ఇంకొక 4 ఇంచెస్ పెట్టుకోవాలండి. అది ఇప్పుడు ఫస్ట్ అప్పుడు పెట్టుకున్న తర్వాత నెక్ ఎంతవరకు కనపడిద్దో అంతవరకే లేస్ వేసుకుంటున్నాము. ఇటు సైడ్ వచ్చేసి చూపించినంత వరకు లేస్ వేసుకోవాలి. తర్వాత అటు సైడ్ ఏమో అదే మనకు కనపడే సైడ్ కాబట్టి ఇది పైనుంచి కింద వరకు లేస్ అటాచ్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఇంతకుముందు మనం గీసుకున్న లైన్ అండి, 4 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడానికి చేసుకున్నాం కదా, అది కొంచెం డార్క్ చేశాను. ఆ డార్క్ చేసిన ఆ లైన్ దగ్గర నుంచి ఎక్స్ట్రా 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని దాని మీద స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి 35 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోండి. కింద చిన్న స్లిట్ కనిపించేలాగా 35 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడ వరకే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటున్నాను అక్కడ నుంచి బాటమ్ వరకు. అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు దీనికి హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ లోపలికి కట్ చేయాలి కదా, అది కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ కోసం కాటన్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ మన వైపు పెట్టి ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ పెట్టి 4 ఫోల్డ్ మీద కట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ పెట్టాను పైన. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. మనం హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా, అది కొంచెం డార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా గీసుకుంటే మనకు లైట్గా పక్కన కూడా పడుతుందండి. దాని మీద డార్క్ చేసుకుంటే సర్కిల్ వచ్చేసింది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా రైట్ సైడ్కి తిప్పి రైట్ సైడే లైనింగ్ పెట్టాలండి. రివర్స్ చేసుకొని లోపల ఒక 3 పిన్స్ పెట్టేసేయాలి కదలకుండా. తర్వాత నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ నెక్కే స్టిచ్ చేయాలండి. నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. స్టిచ్ కట్ అవ్వకుండా లోపల ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. ఆ కర్వ్స్ దగ్గర తిరగడానికి చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను.
అయిపోయాక ఇలా రివర్స్ చేసుకుంటే అలా నీట్గా వచ్చేస్తుందండి. నెక్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చుట్టూతా మిగిలిన లైనింగ్ పార్ట్ని మెయిన్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. నెక్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయింది. అయిపోయాక కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ ఉంచి లైనింగ్ కట్ చేసేయాలండి. తర్వాత లైనింగ్కి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. రివర్స్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అలా నీట్గా వచ్చేసిందండి. ఇప్పుడు ఆర్మ్ హోల్కి లైనింగ్కి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను. ఇట్లా రైట్ సైడ్స్ ఒకే వైపు ప్లేస్ చేసి పైన ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలండి. నెక్ సైడ్ కట్ అవ్వకూడదు, షోల్డర్ వైపు తగ్గాలి ఆ 1/2 ఇంచ్. రెండు వైపులా కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్ చేసుకోవాలండి కట్ చేసుకున్న దగ్గర. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. కింద నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సైడ్ నుంచి 2 ఇంచెస్. ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ ఒక కర్వ్ డ్రా చేసుకున్నాను. దాన్ని ఇటువైపుకి ఫోల్డ్ చేసుకొని ఆ మార్క్ మీద మీరు డార్క్ చేసుకుంటే వచ్చేస్తుందండి షేపు. లేస్ ఇట్లా లోపల పక్కకి స్టిచ్ చేసుకోవాలి. ఇది తర్వాత మనం ఫ్లిప్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. అయిపోయిందండి స్టిచ్చింగ్. ఇప్పుడు దీని మీద లైనింగ్ పెట్టి ఇందాక ఎక్కడైతే లేస్ స్టిచ్ చేసామో సేమ్ అదే దగ్గర లైనింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అయిపోయింది. మధ్యలో ఇలా కట్ చేసుకొని లోపల ఫ్లిప్ అవడానికి ఈజీగా చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. ఫ్లిప్ చేసుకొని ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. ఇలా వస్తుంది ఐరన్ అయ్యాక. ఎక్స్ట్రా లైనింగ్ కట్ చేసుకొని లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మెయిన్ డ్రెస్కి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. అయిపోయిందండి. బోత్ సైడ్స్ జాయిన్ అయ్యాక సైడ్ హిప్ వరకు డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. హిప్ దగ్గర నుంచి ఓపెన్ చేసుకొని అటువైపు ఇటువైపు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. బాటంలో కూడా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఓపెన్గా ఉన్న పార్ట్ అంతా. అయిపోయిందండి డ్రెస్. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.